See the next chapter, polynomials. Already we have completed the mensuration. Mensuration we have 4 exercises, almost 50 problems in this in that chapter. This is very important chapter. మీరు అక్కడ ఎగ్జాంపుల్స్ కొంచెం బాగా చూసుకోవాలండి. నెక్స్ట్ ప్రాబ్లం డయాగ్రామ్ కంపల్సరీ. డయాగ్రామ్ నుంచి ఏ ఫామ్లో అప్లై చేయాలని తెలుసుకుంటే చాలు. క్యాల్కులేషన్స్ అండ్ ఎల్సిఎమ్స్ ఈజీ చాప్టర్ అండి అది. మెన్సురేషన్. నెక్స్ట్ ఈ ద పాలినామియల్స్. 9th class ఆల్సో యూస్ ద సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్. ఓకేనా, ఇక్కడ ఓన్లీ పాలినామియల్స్ ఉంటుందండి. ఈజీ చాప్టర్. See, what is the polynomial? Poly means many, nominal means terms, so many terms. Let us see the definition. An algebraic expression consisting of variables, constants, coefficients can be expressed to various power of non-negative integral ఎక్స్పోనెంట్. ఓకేనా, వాట్ ఇస్ ద వేరియబుల్? వేరియబుల్స్ అంటే ఏముంటాయండి చూడండి, మళ్ళీ చూద్దాం డెఫినేషన్. అండ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ కన్సిస్టింగ్ ఆఫ్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఏబిసిడి XYZ అవన్నీ అనమాట. నెక్స్ట్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ మీన్స్ 1 2 3 10 100 29 49 నెంబర్స్నంతా కాన్స్టెంట్ నెంబర్స్, కాన్స్టెంట్ టర్మ్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ కోఎఫిషియంట్స్ క్యాన్ బి రైజ్డ్ టు వేరియస్ పవర్స్ ఆఫ్ నాన్ నెగిటివ్ ఇంటగ్రల్ ఎక్స్పోనెంట్. ఆల్రెడీ మీకు పాలినామియల్ అంటే చెప్పానండి. పాలినామియల్ అనేది ఎనీ టర్మ్స్ అయినా ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ దాని యొక్క వేరియబుల్ యొక్క పవర్ ఎలా ఉండాలండి? ఎప్పుడైనా సరే పాజిటివ్ నెంబర్. ఓకేనా, ఆ వేరియబుల్ యొక్క పవర్ పాజిటివ్ నెంబర్ అయితేనే దాన్ని పాలినామియల్ అని పిలుస్తాం. వేరియబుల్ యొక్క పవర్ అంటే x⁻2 అని ఉందనుకో, x⁻2 అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక x⁻2 పాజిటివ్ కదా పవర్లో ఉండేది, x⁻2 + 2నే కదా, సో ఇట్ ఈస్ ఏ పాలినామియల్. నెగిటివ్ ఉంటే కనుక ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. రేషనల్ నెంబర్లో ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. ఓకేనా, ఓన్లీ పాజిటివ్ నెంబర్స్. అక్కడ ఇండైరెక్ట్గా ఏమని ఇచ్చాడు? నాన్ నెగిటివ్ ఇంటగ్రల్ ఎక్స్పోనెంట్ అని ఇచ్చాడు. నాన్ నెగిటివ్ అంటే ఏమని? పాజిటివ్ అనే కదా, సో పాజిటివ్ ఇంటీజర్స్ అని. ఆ ఎక్స్పోనెంట్ పవర్లో ఎలా ఉండాలంటే ఆ పవర్స్ అనేది పాజిటివ్ ఇంటీజర్స్ ఉండాలి. లెట్ us see the second. ఇంకొక డెఫినేషన్ చూడండి మీకు అర్థం కాకపోతే. ఏ పాలినామియల్, సీ ద స్క్రీన్. ఏ పాలినామియల్ క్యాన్ హ్యావ్ కాన్స్టెంట్స్. ఏ పాలినామియల్ క్యాన్ హ్యావ్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్ నెంబర్స్ అంటే 4 10 120 లైక్ దట్. అండ్ ఆల్సో వేరియబుల్స్ XYZ అండ్ ఆల్సో పవర్స్ ఆర్ ఎక్స్పోనెంట్స్ అని పిలిచచ్చు. లైక్ దట్ 2 in y⁻2. y⁻2లో ఎక్స్పోనెంట్ ఏముందండి? ఎక్స్పోనెంట్ అన్న పవర్ అన్న ఒకటి. సో 2 దట్ క్యాన్ బి కంబైన్డ్ యూజింగ్ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్. ఇట్ ఈస్ ఆల్సో పాలినామియల్. సెకండ్ డెఫినేషన్. ఓకేనా, ఏది రాసినా కూడా కరెక్టేనండి. ఫస్ట్ వన్ అనేది సింపుల్గా ఉంటుంది. లెట్ us see the ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. 4/11 XY. ఓకేనా, నెంబర్ ఏమైనా ఉండండి, 4/11 అది ఎలా అయినా ఉండండి, నో ప్రాబ్లం. కానీ అక్కడ వేరియబుల్ ఏముందండి ఆ ఎగ్జాంపుల్లో? 4/11 XY. X అనేది ఒక వేరియబుల్, Y అనేది ఒక వేరియబుల్. 2 వేరియబుల్స్ ఉండేడ. పాలినామియల్ ఇన్ 2 వేరియబుల్స్. సో x⁻కి 1 ఉన్నట్టే, y⁻ కూడా 1 ఉన్నట్టే. పాజిటివ్ నెంబర్స్ కదా, పాజిటివ్ నెంబర్స్ ఓన్లీ. సో ఇట్ ఈస్ ఎ పాలినామియల్. ఓకేనా, నెక్స్ట్ 7z + 9. ఓకేనా, 7z + 9. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్ ఉన్నాయి. ఎన్ని టర్మ్స్ అనే ఉండాలి, నో ప్రాబ్లం. వేరియబుల్ యొక్క పవర్ ఎలా ఉండాలి? పాజిటివ్లో ఉండాలి. సో z పవర్ ఏం లేకపోతే 1 కదా, సో ఇట్ ఈస్ ఎ పాలినామియల్. నెక్స్ట్ 906 + 25z. జెడ్కి ఏముందండి పవర్?
1. సో ఇట్ ఈజ్ ఆల్సో పాలినామియల్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ పవర్ 3 పవర్ ఏముందండి, పాజిటివ్లోనే ఉంది. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ పాలినామియల్. 198 అక్కడ చూడండి, 198లో అసలు వేరియబులే లేదండి. సో ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ నెంబర్. అంటే వేరియబుల్ లేకపోతే ఎలా రాసుకోవచ్చు దాన్ని, 198 ఎక్స్ పవర్ 0 అని రాసుకోవచ్చా? ఎక్స్ పవర్ 0 ఇట్ విల్ బికమ్ 1 ఓన్లీ కదా. సో 199 1s ఆర్ మళ్ళీ 198 అయిపోతుంది. ఏదైనా నేను చెప్పిన వేరియబులే కదా, మీ ఇష్టం. మీరు బి తీసుకోండి, 198 బి పవర్ 0 అని రాయొచ్చు కదా, నో ప్రాబ్లం. ఇంకా 198 టీ పవర్ 0, 198 డబ్ల్యూ పవర్ 0 ఎలా అయినా రాసుకోవచ్చు అక్కడ, ఎందుకంటే వేరియబుల్కి పవర్ 0 ఉన్నట్టు. ఓకేనా? అంటే పాజిటివ్ నెంబర్స్ ఏదైనా ఉండొచ్చు. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ పాలినామియల్. 199 కూడా ఒక పాలినామియల్. 4 అనేది కూడా ఒక పాలినామియల్. లైక్ దట్. సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. √3x² ప్లస్ √5x ప్లస్ 6. ఓకేనా? అక్కడ వేరియబుల్ అండి 3 టర్మ్స్ ఉంటాయి కదా. సో x² పాజిటివ్, నెక్స్ట్ ప్లస్ √5x. ప్రీవియస్గా నెంబర్ ఏమైనా ఉండండి, నో ప్రాబ్లం. సో ఎక్స్ పవర్ 1 కదా, ఏం లేకపోతే. సో ఓకే, ప్లస్ 6 అక్కడ వేరియబులే లేదు. సో అన్ని టర్మ్స్లలో పాజిటివ్లోనే ఉంది. ఓకేనా? అవన్నీ పాలినామియల్స్ అవుతాయి. ఇప్పుడు సెకండ్ లైన్లో చూడండి, లాస్ట్ లైన్లో నాట్ పాలినామియల్స్. 7/x అది డినామినేటర్లో ఉందండి. ఎక్స్ అనేది బై కమింగ్ టు న్యూమరేటర్ అదేమవుతుందండి, 7 × x⁻⁻1 అయిపోతుంది. 7 × x⁻⁻1 అయిపోతుంది. సో x⁻⁻1 ఉంది కదా. సో ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. అంటే డినామినేటర్లో వేరియబుల్ ఉంటే అది పాలినామియల్ కాదండి. ఓకేనా? అండర్స్టూడ్? సీ ద నెక్స్ట్ వన్. 1/x-1 సారీ y-1. 1/y-1. సో y-1 ఈజ్ ఇన్ ద డినామినేటర్. ఆ డినామినేటర్లోది బై కమింగ్ టు న్యూమరేటర్ ఇట్ విల్ బికమ్ 1 × y-1 హోల్ పవర్ -1 అయిపోతుంది కదా. సో ఇట్ ఈజ్ ఆల్సో నాట్ ఏ పాలినామియల్. సీ ద థర్డ్ ఎగ్జాంపుల్. √2x ఇక్కడ ఎక్స్కి పవర్ అవుతుంది 1, ఇది ఓకే, ప్లస్ 7/6y ఉందండి. డినామినేటర్లో y ఉంది. బై కమింగ్ టు న్యూమరేటర్ అది ఏమైపోతుందండి, y⁻-1 అయిపోతుంది. అంటే అక్కడ ఉండేది థర్డ్ ఎగ్జాంపుల్లో 2 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్లో ఏమో పాజిటివ్ ఉంది, సెకండ్ టర్మ్లో ఏముంది, y అనేది న్యూమరేటర్కి వస్తే y⁻-1. సో ఇట్ విల్ బికమ్ నెగిటివ్. సో ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. అంటే ప్రతి ఒక్క టర్మ్లో ఉన్న వేరియబుల్ కంపల్సరీ పాజిటివ్ నెంబరే ఉండాలి. ఓకేనా? నెగిటివ్లో ఉండకూడదు, రూట్లో ఉండకూడదు, రేషనల్ నెంబర్లో ఉండకూడదు. ఇంకా వేరే ఏ టర్మ్స్లో ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. ఓకేనా? అంటే వేరియబుల్ యొక్క పవర్ ఓన్లీ పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి, పాజిటివ్ ఇంటీజర్ మాత్రమే ఉండాలి. ఓకేనా? వేరియబుల్ యొక్క పవర్ రేషనల్ నెంబర్ అయి ఉండకూడదు, నెగిటివ్ నెంబర్ అయి ఉండకూడదు. ఓకేనా? రూట్స్లలో కూడా ఉండకూడదు. నెక్స్ట్ సీ ద ఫోర్త్ ఎగ్జాంపుల్. √3x⁻3. ఓకేనా? x⁻3కి కూడా అక్కడ రూట్ ఉంది కదా. ఆ రూట్ని రిమూవ్ చేసి ఏమవుతుంది, ఒకవేళ √3 x⁻3/2 అయిపోతుంది కదా. x⁻3/2 అయిపోతుంది ఒకవేళ రూట్ని ఎలిమినేట్ చేసినా కూడా. 3/2 పవర్లో 3/2 ఉన్న రేషనల్ నెంబర్లో ఉంది కదా. సో ఇటు ఫ్రాక్షన్స్లో ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. అంటే రూట్లలో కూడా ఉండకూడదు. ఓకేనా? క్యాన్సిలేషన్ పోతే ఒకవేళ అవుట్ సైడ్ వస్తే కానీ నో ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, అవి వదిలేయండి. క్యూబ్డ్ రూట్ ఆఫ్ x⁻3 క్యూబ్డ్ రూట్ ఆఫ్ x⁻3. ఓకేనా? అక్కడ పవర్ 3 క్యూబ్డ్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఏమొస్తుందండి, x వస్తుంది. సో ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ అయిపోతుంది. క్యాన్సిలేషన్ పోతే కన్నా ఇట్ ఈజ్ ఏ పాలినామియల్.
ఓకేనా. సీ ద నెక్స్ట్ వన్ 5x⁻³ ఎక్స్ పవర్ వేరియబుల్ యొక్క పవర్ ఎలా ఉందండి నెగిటివ్లో ఉంది, సో ఇట్ ఇస్ నాట్ ఎ పాలినామియల్. సీ ద లాస్ట్ వన్ 7y⁴/5 వేరియబుల్ యొక్క పవర్ ఎలా ఉందండి ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నెంబర్స్లో ఉంది, సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ పాలినామియల్. ఓకేనా, అండర్స్టూడ్. పాలినామియల్ అంటే వేరియబుల్ యొక్క పవర్ ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. ఓకేనా, రేషనల్ నెంబర్ కాకూడదు, నెగిటివ్ నెంబర్ ఉండకూడదు, రూట్స్లలో కూడా ఉండకూడదు. ఓకేనా, రూట్స్లలో ఉంటే ఒకవేళ క్యాన్సిలేషన్ పోతే ఓకే, నో ప్రాబ్లం. క్యాన్సిలేషన్ పోకపోతే సో ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. See the next one. Some more examples పాలినామియల్ గురించి. ఆల్రెడీ మీకు 9th క్లాస్లో చెప్పానండి. ఈజ్ ఇట్ పాలినామియల్స్? సీ ద ఎగ్జాంపుల్స్. 2x⁻3 ఈజ్ ఇట్ ఎ పాలినామియల్? ఓకేనండి. x⁻3 వేరియబుల్ యొక్క పవర్ పాజిటివ్లో ఉంది. ఓకే, నెక్స్ట్ 1/x-1 డినామినేటర్లో x ఉంది, న్యూమరేటర్కి వస్తే ఏమవుతుంది నెగిటివ్ పవర్ అయిపోతుంది. ఓకేనా, సో ఇట్ ఈస్ నాట్ ఎ పాలినామియల్. సెకండ్ వన్. థర్డ్ వన్ 4x⁻z 4z² + 1/7. ఓకే, ఇక్కడ ఉండే 2 టర్మ్స్. సెకండ్ టర్మ్లో ఏముంది 1/7, అక్కడ వేరియబులే లేదు. ఫస్ట్ టర్మ్లో ఏముందండి 4z⁻2, జెడ్కి ఏముందండి పవర్ పాజిటివ్ ఉంది, సో ఇట్ ఈస్ ఏ పాలినామియల్. నెక్స్ట్ 1/√2y న్యూమరేటర్లోనే కదా y ఉండేది, సో న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో ఉంది. ఒకవేళ డినామినేటర్లో అంటే బై కమింగ్ టు న్యూమరేటర్ అది పాజిటివ్ అయితే నో ప్రాబ్లం. సో ఇక్కడ ఎలా ఉందండి 1/√2y, y అనేది ఎలా ఉందండి అక్కడ న్యూమరేటర్లో ఉంది, పవర్ ఎలా ఉంది పవర్ కూడా +1, సో ఇట్ ఈస్ ఏ పాలినామియల్. సీ ద నెక్స్ట్ వన్ 96x/5, సో వేరియబుల్ యొక్క పవర్ ఎలా ఉందండి పాజిటివ్, ఇట్ ఈస్ ఆల్సో పాలినామియల్. సీ ద నెక్స్ట్ వన్ p⁻−2 + 1, అక్కడ p అనేది వేరియబుల్ యొక్క పవర్ ఎలా ఉందండి నెగిటివ్, సో ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. సీ ద సెకండ్ లైన్. నెక్స్ట్ రోజు చూడండి m² - √2m + 2, ఇక్కడ కూడా వేరియబుల్ యొక్క పవర్స్ m² పాజిటివ్లో ఉంది, నెక్స్ట్ టర్మ్లో m అది కూడా పాజిటివ్, పవర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు, సో ఇట్ ఈస్ ఆల్సో ఏ పాలినామియల్. సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. √406xy, x పాజిటివ్లో ఉంది, y పాజిటివ్లోనే ఉంది, సో ఇట్ ఈస్ ఆల్సో ఏ పాలినామియల్. సీ ద నెక్స్ట్ వన్. √406xy, ఇక్కడ xకి రూట్ ఉంది, వైకి కూడా రూట్ ఉంది. ఓకేనా, ఆ రూట్ని ఎలా రాయొచ్చండి √406x⁻1/2 y⁻1/2 అని రాయొచ్చు కదా. సో ఫ్రాక్షన్స్లో కూడా ఉండకూడదు, సో ఇట్ ఈస్ నాట్ ఎ పాలినామియల్. నెక్స్ట్ వన్ సి √7, అదేమైనా ఉండే మనకు నో ప్రాబ్లం. w⁻1/2, w వేరియబుల్ యొక్క పవర్ ఎలా ఉందండి ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నెంబర్స్లో ఉంది, సో ఇట్ ఈస్ నాట్ ఎ పాలినామియల్. నెక్స్ట్ p⁻9 అనేది ఓకే ప్లస్ z⁻7/y ప్లస్ z⁻7/y ఇక్కడ కాదండి, సో ఇట్ ఈస్ నాట్ ఎ పాలినామియల్. అండర్స్టూడ్. సీ ద బాక్స్. √7 అది వదిలేయండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది ఎక్కడ రాయలేదు సారీ, మీరు కావాలంటే రబ్బుక్కుంటే రాసుకోండి. 1/(x⁻−1) 1/(1) (x⁻−1) రైట్ డౌన్ 1/(x⁻−1). ఓకేనా, ఈజ్ ఇట్ ఏ పాలినామియల్? ఎస్, ఇట్ ఈజ్ ఎ పాలినామియల్ అవుతుందండి. ఎందుకంటే డినామినేటర్లో ఏముందండి x⁻−1 ఉంది. సో బై కమింగ్ టు న్యూమరేటర్ అదేమవుతుందండి 1 ఇంటూ క్వశ్చన్ ఏం చెప్పాను 1/(x⁻−1), ఇట్ విల్ బికమ్ 1 ఇంటూ x⁻+1 అయిపోతుంది కదా. న్యూమరేటర్కి వస్తే సైన్ అనేది చేంజ్ అయిపోతుంటాయి. సో 1 ఇంటూ x⁻1 x⁻1 ఓన్లీ కదా, లేదా x అయిపోతుంది.
సో ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ అయిపోతుంది. అంటే డినామినేటర్లో ఉన్నప్పుడు నెగిటివ్లో ఉంటే నో ప్రాబ్లం, ఓకే కదా. డినామినేటర్లో ఉన్నప్పుడు పవర్ అనేది పాజిటివ్లో ఉంటే ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. అండర్స్టూడ్? See here, see the box on the screen. √7 x power 2 plus 3x minus 9. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి? మొత్తం టోటల్ 3 టర్మ్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఇట్ ఈస్ ఎ పాలినామియల్. చూడండి, ఎక్స్ పవర్ 2, ఓకే. నెక్స్ట్ సెకండ్ టర్మ్లో ఎక్స్ పవర్ 1, థర్డ్ టర్మ్లో వేరియబులే లేదు. సో అన్ని పాజిటివ్లోనే ఉన్నాయి పవర్స్ అంతా వేరియబుల్కి. సో ఇట్ ఈస్ ఎ పాలినామియల్, ఓకే. ఫస్ట్ టర్మ్ చూడండి, √7x². √7x². దీంట్లో ఈ √7 ఏమని పిలుస్తామంటే x² యొక్క కోఎఫిషియంట్, ఓకేనా. ఈ టర్మ్లో x² యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుందండి? √7. నెక్స్ట్ x² ఉంది, ఆ పవర్ 2ని ఏమని పిలుస్తామండి? ఎక్స్పోనెంట్ లేదా పవర్ అని పిలుస్తాం, ఓకేనా. నెక్స్ట్ ఏముందండి? ప్లస్. ఆ ప్లస్ని ఏమని పిలుస్తామంటే ఆపరేషన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్. నెక్స్ట్ 3x, ఆ 3ని ఏమని పిలుస్తామంటే ఎక్స్ కోఎఫిషియంట్ అని పిలుస్తామండి, ఓకేనా. దాని పక్కన ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత అంటే 3 అని చెప్తాం, ఓకేనా. అక్కడ x² ఎక్స్ అనేటి ఏంటంటే వేరియబుల్స్ కదా, సో దట్ ఈస్ ఎక్స్ ఈజ్ అ వేరియబుల్. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి? మైనస్. ఆ మైనస్ అనేది ఏంటండి? ఆపరేషన్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్. 9, ఆ 9 అనేది పక్కన వేరియబుల్ లేదు కాబట్టి సో ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ నెంబర్, ఓకేనా. అంటే ఇప్పుడు సి వన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్, రైట్ డౌన్ ఇన్ యువర్ క్లాస్ వర్క్, రఫ్ బుక్, సారీ క్లాస్ వర్క్ కాదు, క్లాస్ వర్క్లో ఏం రాసుకోండి, రఫ్ బుక్లో ఏం రాసుకోండి. -7x², -7x² ఉందండి. సో x² యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుందంటే అక్కడ -7. అండర్స్టూడ్? x² యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది? -7. వన్ మోర్ ఎగ్జాంపుల్, 1/2. ఓకేనా, అదంతా వద్దులే. x/2 ఎగ్జాంపుల్ ఏమని చెప్తా అంటే x/2, రైట్ డౌన్ ఇన్ యువర్ రఫ్ బుక్స్, x/2. ఓకేనా, ఈజ్ ఇట్ ఎ పాలినామియల్? ఎస్, ఇట్ ఈజ్ ఎ పాలినామియల్. ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుందండి? x యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది? 1/2నే కదా. అండర్స్టూడ్? లేదంటే ఇక్కడే చూడండి, స్క్రీన్ మీద చూడండి, సీ ద స్క్రీన్. ఈజ్ ఇట్ ఎ పాలినామియల్? ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 2x⁻3 అది పాలినామియలేనా? ఓకే, ఇట్ ఈజ్ ఎ పాలినామియల్. పాలినామియల్ అయితే x⁻3 యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది అక్కడ? 2 కదా, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలినామియల్ అది చూసుకోవాలి, ఓకేనా. మళ్ళీ కోఎఫిషియంట్స్ మనం చెప్పగలం. సీ ద నెక్స్ట్ వన్, డిగ్రీ ఆఫ్ పాలినామియల్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే టోటల్ పాలినామియల్లో హైయెస్ట్ పవర్నే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అని పిలుస్తాం, ఓకేనా. టోటల్ ఇచ్చిన క్వశ్చన్లో ఎన్ని టర్మ్స్ అయినా ఉండండి, ఆ ఇచ్చిన టర్మ్స్ టోటల్ టర్మ్స్లో ఏ టర్మ్లో అయితే హైయెస్ట్ పవర్, వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఉంటుందో వేరియబుల్కి దాన్నే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అని పిలుస్తాం. సో ఇట్ ఈజ్ ఎ హైయెస్ట్ పవర్. సీ ద ఎగ్జాంపుల్, xy+9 ఉంది నా దగ్గర. ఏముందండి? xy+9. ఇక్కడ ఉండే 2 టర్మ్స్. ఫస్ట్ టర్మ్లో x⁻1 y⁻1 ఉంది, ఓకేనా, +9. సెకండ్ టర్మ్లో ఓన్లీ కాన్స్టెంట్ నెంబర్ ఉంది, అక్కడ వేరియబులే లేదు. సో x⁻1 y⁻1, ఓకేనా. సీ దిస్ x⁻1 y⁻1 అంటే అక్కడ హైయెస్ట్ పవర్ 1 అని కాదండి, అక్కడ మల్టిప్లికేషన్ జరుగుతుంది కదా, x ఇంటూ y కదా. అక్కడ అంటే ఫస్ట్ టర్మ్లోనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఎక్స్కి పవర్ 1 ఉంది, వైకి పవర్ 1 ఉంది. సో ఆ రెండింటిని యాడ్ చేయాలి. సో అదేమవుతుందండి? 2 అయిపోతుంది అప్పుడు. సో 2 ఈజ్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ లేదా హైయెస్ట్ పవర్ అని చెప్పచ్చు. సీ ద సెకండ్ ఎగ్జాంపుల్, x⁻4 + y⁻4 + 9. ఓకే, ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఏమవుతుందండి? డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏమవుతుంది? 3 టర్మ్స్ ఉన్నాయి, వేరియబుల్ యొక్క పవర్ x² ఉంది, నెక్స్ట్ x⁻4 ఉంది. 4 ఈజ్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్. ఏది ఎక్కువగా పవర్ ఉంటే దాన్నే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అని పిలుస్తాం, అంతే అండి, ఈజీ. సీ ద నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూడండి, xyz + w⁻2 + 1 + 10. ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్లో ఏముందండి?
XYZ అంటే దానికి ఏముంటుందండి అంటే ఒకే టర్మ్లో ఉంటే దాంట్లో అంతా మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు ఆ పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఓకేనా, X⁻1 Y⁻1 Z⁻1 ఆ 1 1 1 3 యాడ్ చేసి ఏమవుతుందండి ఆ 1 1 1 ఆ మూడింటిని యాడ్ చేస్తే 3 అయిపోతుంది. సో ఫస్ట్ టర్మ్లో ఉన్న పవర్ ఎంత 3, సెకండ్ టర్మ్లో ఏముందండి W⁻2. ఓకేనా, థర్డ్ టర్మ్లో ఏముందండి అసలు వేరియబులే లేదు. సో హైయెస్ట్ పవర్ ఏమవుతుందండి ఫస్ట్ టర్మ్లోనే ఉంది. సో 3 ఇది డిగ్రీ ఆఫ్ పాలినామియల్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ నాకు ఫోన్ చేయండి. అర్థం కావడం లేదని సైలెంట్గా ఉండడము, పక్కన ఫ్రెండ్స్ ఉండడం అలా చేయొద్దు. ఓకేనా, మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి. ఓకేనా, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియాలి కదా. See the fourth one. 5x⁻7 minus 6x⁻5 plus 7x. ఓకేనా, దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ x⁻7 ఉంది, x⁻5 ఉంది, x⁻1 ఉంది. సో హైయెస్ట్ పవర్ ఏమవుతుందంటే 7 కదా. సో 7 ఇస్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్. సి ద నెక్స్ట్ వన్. x-10 ఉంది, x-10 2 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్లో మాత్రం వేరియబుల్ ఉంది, x⁻1 ఉన్నట్టే కదా. సో హైయెస్ట్ డిగ్రీ ఏమవుతుందండి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 1, లైక్ దట్ 1 ఈజ్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్. సి 5 అనేది తీసుకున్నా. దీంట్లో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏమవుతుందండి అంటే 5కి పక్కన వేరియబుల్ లేదండి. ఓకేనా, 5కి పవర్ పక్కన వేరియబుల్ లేదు. సో నేను ఒక అజంప్షన్ అనుకుంటున్నా. సీ ద స్క్రీన్ మీద చూడండి. 5x⁻0 అని రాసుకోవచ్చు కదా. దాన్ని ఏదైనా రాసుకోవచ్చు వేరియబుల్, x⁻0 p⁻0 ఏ వేరియబుల్ అని తీసుకుని నో ప్రాబ్లం. సో x⁻0 అంటే ఏమని మళ్ళీ 1 అయిపోతుంది కదా. సో 5 × 1 5 ఓన్లీ. సో 5ని ఎలా రాసుకుంటున్నా x⁻0 లేదా p⁻0 మీ ఇష్టం, z⁻0 ఎలా అని రాసుకోండి. అంటే ఇక్కడ డిగ్రీ ఏమవుతుందండి ఇక్కడ వేరియబుల్ ఏం చేసుకున్నా x⁻0 అంటే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏమవుతుందండి 0. అర్థమవుతుందండి. సో కాన్స్టెంట్ టర్మ్స్లలో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏమవుతుందండి 0. సో 5కి 0 ఈజ్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్, లైక్ దట్. ఎనీ డౌట్ ఆస్క్ మీ. పర్సనల్గా కాల్ చేసుకోండి, కాల్ చేసి అడగండి. మీ ఫ్రెండ్స్ని మాత్రం అడగద్దండి. నెక్స్ట్ సి లీనియర్ పాలినామియల్. అసలు లీనియర్ పాలినామియల్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. లీనియర్ పాలినామియల్, ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. అంటే ఇచ్చిన క్వశ్చన్లో వేరియబుల్ యొక్క పవర్ 1 ఉంటే దాన్ని లీనియర్ పాలినామియల్ అని పిలుస్తాం. ఓకేనా, ఇచ్చిన క్వశ్చన్లో వేరియబుల్ యొక్క పవర్ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అని పిలుస్తాం. ఇచ్చిన క్వశ్చన్లో గివెన్ ద క్వశ్చన్, ఓకేనా, ఇచ్చిన క్వశ్చన్లో వేరియబుల్ యొక్క పవర్ 3 ఉంటే కనుక దాన్ని క్యూబిక్ పాలినామియల్ అని పిలుస్తాం. అండర్స్టూడ్? సి ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 ఈజ్ కాల్డ్ క్యూబిక్ పాలినామియల్. లెట్ us see the first one. లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ అంటే వేరియబుల్ యొక్క పవర్ ఎలా ఉండాలి 1 ఉండాలి, దాన్ని లీనియర్ పాలినామియల్ అని పిలుస్తాం. లెట్ us see the example. 5x x పవర్ ఎంత ఉందండి 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ పాలినామియల్. ఎలాంటి పాలినామియల్ అంటే లీనియర్ పాలినామియల్. See the example, linear polynomials. 5x x పవర్ ఎంత ఉందండి 1. సో ఇట్ ఈస్ ఎ లీనియర్ పాలినామియల్. నెక్స్ట్ √2 y + 5. ఇక్కడ y వేరియబుల్ యొక్క పవర్ ఎంత ఉంటే 1. సో ఇట్ ఈస్ ఎ లీనియర్ పాలినామియల్. అంటే ఎన్ని టర్మ్స్ అయినా ఉండొచ్చు, నో ప్రాబ్లం. మనకి పవర్ అనేది 1 ఉండాలి. సో ఇట్ ఈస్ ఎ లీనియర్ పాలినామియల్. సి 1/3 పీకి ఏముందండి పవర్ 1. సో ఇట్ ఈస్ ఎ లీనియర్ పాలినామియల్. m+1 ఎంకి ఏముందండి పవర్ 1 ఉంది. సో ఇట్ ఈస్ ఎ లీనియర్ పాలినామియల్. -3x సో పవర్కి ఏముందండి x పవర్ 1 ఉంది. సో ఇట్ ఈస్ ఎ లీనియర్ పాలినామియల్. 4/7y సో పవర్ yకి పవర్ ఏముందండి 1. సో ఇట్ ఈస్ ఎ లీనియర్ పాలినామియల్, లైక్ దట్. నెక్స్ట్ సీ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ మీన్స్ డిగ్రీ ఆఫ్ పవర్ డిగ్రీ ఎంత ఉండాలి అంటే 2 ఈజ్ కాల్డ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో సీ ద ఎగ్జాంపుల్. 2x² + 3x
ఫస్ట్ టర్మ్లో ఏముంది ఎక్స్ స్క్వేర్ ఉంది, సెకండ్ టర్మ్లో ఎక్స్ ఉంది. సో ఎక్స్ స్క్వేర్ ఉంది, నెక్స్ట్ ఎక్స్ పవర్ 1 ఉంది. సో హైయెస్ట్ పవర్ ఎంత ఉందండి 2. సో దిస్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ఇదే క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ వన్ పీ స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ వేరియబుల్ ఉండే పీ అండి. పీకి పవర్ ఎంత ఉందంటే 2. అంటే ఆ మొత్తం క్వశ్చన్లో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది 2. సో ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ 3 మైనస్ జెడ్ మైనస్ ఎక్స్ స్క్వేర్, మైనస్ జెడ్ స్క్వేర్. సో ఫస్ట్ ఏముందంటే 3 కాన్స్టెంట్ మైనస్ జెడ్ పవర్ 1, 3 మైనస్ జెడ్ పవర్ 1 ఉంది, ఓకేనా, మైనస్ జెడ్ స్క్వేర్ ఉంది. సో ఇక్కడ కూడా 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్లో హైయెస్ట్ పవర్ ఎంత ఉందండి 2. సో ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ వై పవర్ 2 మైనస్ y/3 ప్లస్ √2, ఓకేనా. ఫస్ట్ టర్మ్లో ఏముంది వై స్క్వేర్ ఉంది, సెకండ్ టర్మ్లో y పవర్ 1. సో హైయెస్ట్ డిగ్రీ ఏమవుతుందండి 2. సో ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఫస్ట్ పాలినామియల్ అయితే చూసుకోవాలి, నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ లేదో చెప్పగలగాలి. ఫస్ట్ పాలినామియల్ చూడాలండి. See the cubic polynomial. A polynomial of degree see here example cubic polynomials యొక్క examples 2 మైనస్ ఎక్స్ పవర్ 3, ఓకేనా. 2కి అక్కడ వేరియబుల్ లేదు, మైనస్ ఎక్స్ పవర్ 3, అక్కడ ఎంత ఉందండి ఎక్స్ పవర్ 3. సో ఇట్ ఈస్ ఏ క్యూబిక్ పాలినామియల్. ఎక్స్ పవర్ 3 పవర్లో 3 ఉంది కదా, సో ఇట్ ఈస్ ఏ క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్ పీ పవర్ 3, ఓకేనా, పీ పవర్ 3. ఇక్కడ కూడా ఏముందండి వేరియబుల్ యొక్క పవర్ 3 ఉంది. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్ టీ పవర్ 3 మైనస్ టీ పవర్ 2 మైనస్ టీ ప్లస్ 9. ఎన్ని టర్మ్స్ ఉన్నాయని కాదండి, హైయెస్ట్ పవర్ 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామియల్. ఫస్ట్ టర్మ్లో హైయెస్ట్ పవర్ కదా, సెకండ్ టర్మ్లో 2 ఉంది, థర్డ్ టర్మ్లో 1 ఉంది వేరియబుల్ యొక్క పవర్, లాస్ట్ టర్మ్లో ఏం లేదు. సో 3. సో ఇట్ ఈస్ ఏ క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్ వన్ 4x స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 7/5 ఎక్స్ పవర్ 3 ఈజ్ దేర్. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ క్యూబిక్ పాలినామియల్, ఓకేనా. ఈ లీనియర్ పాలినామియల్కి, క్యూబిక్ పాలినామియల్కి, క్వాడ్రాటిక్ పాలినామియల్కి స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుందో చూద్దాం. లీనియర్ పాలినామియల్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంటండి ఏఎక్స్ ప్లస్ బి. క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క స్టాండర్డ్ ఫామ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అంటే ఎలా ఉంటాయంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఒక స్టాండర్డ్ ఫార్ములా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్ యొక్క స్టాండర్డ్ ఫార్ములా ఏఎక్స్ పవర్ 3 ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఫార్ములాస్ ఆఫ్ లీనియర్ అండ్ క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్ పాలినామియల్స్. Let us see degree of polynomial. Some more examples. 5y power 2 z power 2. అక్కడ హైయెస్ట్ పవర్ ఏమో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏమవుతుందండి 4. నెక్స్ట్ 2yzx. సో అదంతా ఒకే టర్మ్ కదా, y పవర్ 1 z పవర్ 1 x పవర్ 1. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఇట్ విల్ బికమ్ 3. फोर पी पवर 3 प्लस 5 पी पवर 2y प्लस 9 xy z पवर 2. ఫస్ట్ టర్మ్లో ఏముందండి పవర్ 3 హైయెస్ట్ పవర్. సెకండ్ టర్మ్లో ఎంత ఉందండి పీ స్క్వేర్ వై, అంటే అక్కడ కూడా 3 ఉన్నట్టే, 2 1 3 అయిపోతుంది. థర్డ్ టర్మ్లో ఉందండి ఎక్స్ వై జెడ్ పవర్ 2, అంటే 1 1 2 4 అయిపోతుంది. సో హైయెస్ట్ పవర్ ఇస్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏమవుతుందండి 4. సో 7 u పవర్ 6 మైనస్ 3/2 u పవర్ 4 ప్లస్ 4 u పవర్ 2 మైనస్ 8. ఇక్కడ కూడా హైయెస్ట్ డిగ్రీ ఏమవుతుంది 6. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ 6. నెక్స్ట్ ఎక్స్ పవర్ 10 ప్లస్ 1 మైనస్ 3 ఎక్స్ పవర్ 8 వై జెడ్ పవర్ 2. ఫస్ట్ టర్మ్లో జెడ్ పవర్ ఎక్స్ పవర్ 10 ఉంది, సెకండ్ టర్మ్ నో వేరియబుల్ 10 ఉంది అక్కడ. థర్డ్ టర్మ్లో ఏముందండి 8 ఉంది, 1 ఉంది, 2 ఉంది. సో 8 ప్లస్ 1 9, 9 ప్లస్ 2 11. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ విల్ బి ద 11. అండర్స్టూడ్? లెట్ us see the
value of polynomial. What is the value of polynomial? P of x is a polynomial in x if k is a real number, then value obtained by replacing x by k in P of x is called the value of P of x at x is equal to k and denoted by P of k. అంటే ఏదైనా ఒక P of x is equal to x power 3 అనే ఎగ్జాంపుల్ ఉందనుకో, P of x is equal to x power 3. సో వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటే మన దగ్గర ఉన్న వాల్యూ అంటే P of 1 అని చూపించమంటాం, అంటే ఆ x ప్లేస్లో 1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, లైక్ దట్ సీ ద ఎగ్జాంపుల్. P of x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6. ఫైండ్ P of 1, అక్కడ P of 2 అనేది కొట్టేశానండి, స్పేస్ లేదని మనకి అక్కడ పేజ్ పట్టదని. P of 1 ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఫైండ్ ద P of 1 ఆఫ్ ద వాల్యూ ఆఫ్ పాలినామియల్. అంటే P of 1 అంటే ఆ x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయమని, 1 సబ్స్టిట్యూట్ చేయమని, అంతేగా దాని మీనింగ్. ఇక్కడ P of x ఇచ్చినాడు, P of x ఈక్వల్ సంథింగ్ ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చినాడు. ఫైండ్ P of 1 అన్నాడు. ఫైండ్ ద P of 1. ఫైండ్ ద P of 1. సో అంటే x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలండి, 1. సో పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1. P of 1 ఈజ్ ఈక్వల్ టు అంటే x ప్లేసెస్లో మాత్రం ఏం సబ్స్టిట్యూట్ చేయాలండి, 1. సో 1 power 2 మైనస్ 5 into 1 minus 6. So it will become 1 minus 5 minus 6 that equal to 1 minus 11 that equal to minus 10. So P of 1 is equal to ఎంత వచ్చిన వాల్యూ, minus 10. That is the value of polynomials. అంటే ఇచ్చిన వాల్యూస్లో మనం సబ్స్టిట్యూట్ చేయడమే. నెక్స్ట్ జీరో ఆఫ్ పాలినామియల్. జీరో ఆఫ్ పాలినామియల్. ఏ రియల్ నెంబర్ k is said to be the zero of polynomial P of x if P of k is equal to 0. ఓకేనా, లెట్ us see one example. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇఫ్ P of x is equal to x square minus 2x minus 3, find the zero of polynomial. జీరో ఆఫ్ పాలినామియల్ అంటే ఏం లేదండి, P of x ఈక్వల్ టు సమ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చాడు కదా, అంటే ఆ P of x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలని, P of x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలని. అక్కడ నేను లైన్ రాయలేదు, సెకండ్ లైన్. నెక్స్ట్ ఆన్సర్ ఏం రాస్తారంటే గివెన్ దట్ P of x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3, అది గివెన్ దట్. నెక్స్ట్ పుట్ P of x ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుందండి. జీరో ఆఫ్ పాలినామియల్లో ఎప్పుడైనా సరే P of x ఏది ఇచ్చినా సరే, f of x అని ఇచ్చినా సరే, ఆ క్వశ్చన్ అనేది 0 అయిపోతుంది. P of x ఈక్వల్ టు 0. అందుకే చూడండి నెక్స్ట్ లైన్ రాసేసాను, అక్కడ సారీ ఒక లైన్ మిస్ అయిపోయింది. సో 0 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3, దాన్ని రివర్స్లో రాశాను, x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అని. సో డూ ద ఫ్యాక్టరైజేషన్. ఓకేనా, ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సో x స్క్వేర్ తెలుసు కదండి, ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేయాలి, అది మొత్తం x స్క్వేర్ మైనస్ 3x, ఇట్ విల్ బికమ్ మైనస్ 3x స్క్వేర్. మైనస్ 3x స్క్వేర్కి ఫ్యాక్టర్స్. సో x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ 2 టర్మ్స్ ఏం కామన్ తీయాలని, x కామన్ తీస్తాను, x మైనస్ 3. నెక్స్ట్ 2 టర్మ్స్లోంచి లాస్ట్ 2 టర్మ్స్లోంచి 1 ప్లస్ 1. సో x మైనస్ 3 ఈక్వల్ టు 0. సో x మైనస్ 3 కామన్గా ఉంది, సో టేక్ 1 x మైనస్ 3. నెక్స్ట్ అవుట్ సైడ్ ఏముందండి, x ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది, x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు కూడా 0 అయిపోతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 3, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. సో 3, మైనస్ 1 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఆఫ్ P of x, లైక్ దట్. ఓకేనా, అంటే దాని మీనింగ్ ఏమంటే మన దగ్గర ఏముందండి క్వశ్చన్, P of x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3. ఓకేనా, ఈ వాల్యూలో P of అంటే ఆ x ప్లేస్లో 3 అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే, ఆ మొత్తం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 0 వచ్చేస్తుంది ఆన్సర్. కాబట్టి మీరు సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి. సో దాన్నే జీరో ఆఫ్ పాలినామియల్ అని పిలుస్తాం. ఇంకా పుట్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అంటే P of x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3, అది క్వశ్చన్ కదా.
ఆ క్వశ్చన్లో ఎక్స్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూ మొత్తం ఏమవుతుందండి 0. అంటే p ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ జీరో ఆఫ్ పాలినామియల్. అందుకే అక్కడ రాసామండి లాస్ట్ లైన్లో. దేర్ ఫోర్ 3, -1 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ p ఆఫ్ x. p ఆఫ్ x అనైనా రాయొచ్చు, లేదంటే క్వశ్చన్ అయినా రాసుకోవచ్చు. p ఆఫ్ x ప్లేస్లో x² - 2x - 3 అనైనా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఇదంతా మీరు 9th క్లాస్లోనే చూసినారండి. సి ఇన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎన్ని జీరోస్ వస్తాయండి? ఇట్ హ్యాస్ ఎట్ మోస్ట్ 2 జీరోస్. సరే, లీనియర్ గురించి చెప్పలేదు ఇక్కడ. ఓకేనా. ఇన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ 2 జీరోస్. ఓకేనా. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎన్ని జీరోస్ వస్తాయండి? ఆల్మోస్ట్ అంటే ఒక జీరో అయినా రావచ్చు, 2 జీరోస్ అయినా రావచ్చు అని దాని మీనింగ్. ఓకేనా. 2 కన్నా ఎక్స్ట్రా అయితే రావు కదా. లీనియర్ పాలినామియల్లో ఎన్ని జీరోస్ వస్తాయండి? ఓన్లీ 1. ఓకేనా. లీనియర్ పాలినామియల్లో ఓన్లీ 1 జీరో వస్తుంది. క్యూబిక్ పాలినామియల్లో ఎట్ మోస్ట్ ఎన్ని వస్తాయండి? 3 జీరోస్. అంటే 1 అయినా రావచ్చు, 2 అయినా రావచ్చు, 3 అయినా రావచ్చు. ఓకేనా. 4 అయితే రావు కదా. ఎట్ మోస్ట్ 3 జీరోస్. క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఎట్ మోస్ట్ 2 జీరోస్. లీనియర్ పాలినామియల్లో ఓన్లీ 1 జీరో, వచ్చేదే 1. ఓకేనా. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎన్ని జీరోస్ రావచ్చండి? జీరో ఆఫ్ పాలినామియల్స్ ఎన్ని రావచ్చండి? 1 అయినా రావచ్చు, 2 అయినా రావచ్చు, అంతకన్నా ఎక్కువ రావు. ఓకేనా. క్యూబిక్ పాలినామియల్లో ఎన్ని జీరో ఆఫ్ పాలినామియల్స్ వస్తాయండి? 1 అయినా రావచ్చు, 2 అయినా రావచ్చు, 3 అయినా రావచ్చు. ఓకేనా. అట్ మోస్ట్ 3 జీరోస్, లైక్ దట్. సి వన్ ఎగ్జాంపుల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² - 1. p ఆఫ్ x ఈక్వల్ టు x² - 1. మనం ఇక్కడ ఏం చూపించాలండి? జీరో ఆఫ్ పాలినామియల్. జీరో ఆఫ్ పాలినామియల్ చూపించేటప్పుడు p ఆఫ్ x అనేది ఏం తీసుకోవాలంటే జీరోగా తీసుకోవాలి. p ఆఫ్ x పుట్ p ఆఫ్ x ఈక్వల్ టు 0. సో 0 ఈజ్ ఈక్వల్ టు x² - 1. అక్కడ ఉన్న RHSలో -1 బై కమింగ్ టు LHS ఇట్ విల్ బికమ్ ప్లస్. సో x² ఈజ్ ఈక్వల్ టు 1. సో x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఈజ్ దేర్, బై గోయింగ్ టు RHS ఇట్ విల్ బికమ్ రూట్. సో x ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1. రూట్ ఉంటే కంపల్సరీ అవుట్ సైడ్ ఏమొస్తుందండి? ప్లస్ ఆర్ మైనస్. సో రూట్ 1 అనేది అవుట్ సైడ్ రాగలదు. సో x ఈజ్ ఈక్వల్ టు +1 - 1. సో ఏమేమి వచ్చాయండి జీరోస్? 1, -1 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ p ఆఫ్ x. p ఆఫ్ x అనైనా రాయచ్చాడా, లేకపోతే x² - 1 అనైనా రాయొచ్చు. అండర్స్టూడ్? అంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఎన్ని జీరోస్ వస్తాయి? 2 అయినా రావచ్చు, 1 అయినా రావచ్చు, తక్కువైనా రావచ్చు, కానీ ఎక్స్ట్రా అయితే రావు. ఇంకా 2 కన్నా ఎక్స్ట్రా రావు. ఎట్ మోస్ట్ 2 జీరోస్. దట్ ఈస్ ఎగ్జాంపుల్. సీ ద సెకండ్ వన్. ఇన్ క్యూబిక్ పాలినామియల్ ఇట్ హ్యాస్ ఎట్ మోస్ట్ 3 జీరోస్. అంటే 1 జీరో అయినా రావచ్చు, 2 జీరోస్ అయినా రావచ్చు, 3 జీరోస్ అయినా రావచ్చు, ఇంకా 3నే లాస్ట్, అంతకన్నా ఎక్కువ రావు. సి ఇఫ్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x⁻3. p ఆఫ్ x ఈక్వల్ టు x⁻3. పుట్ x ఈజ్ ఈక్వల్ టు పుట్ x ఈజ్ ఈక్వల్ టు 3 కదా, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3 అని రాయాలండి. అక్కడ రాంగ్ రాశాను. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 3 కాదండి, పుట్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా. నెక్స్ట్ 0 ఈజ్ ఈక్వల్ టు x⁻3. ఓకేనా. రూట్ 3 అనేది 0 సైడ్ వస్తాము. x ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 0. 0 అనేది అవుట్ సైడ్ రాగలదు కదండి. సో x ఈజ్ ఈక్వల్ టు 0 అని అయిపోతుంది. అంటే ఇక్కడ ఎన్ని ఆన్సర్స్ వస్తున్నాయి? 1 ఆన్సరే కదా. సో 1 ఆన్సర్ వచ్చిందని లీనియర్ పాలినామియల్ కదండి. అక్కడ క్వశ్చన్ ఎలా ఉంది? x⁻3 క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్లో 1 జీరోస్ అయినా రావచ్చు, 2 అయినా రావచ్చు, 3 అయినా రావచ్చు ఆన్సర్స్. సో 0 ఇస్ ద జీరో పాలినామియల్ ఆఫ్ p ఆఫ్ x. Let us see another example. p of x is equal to x⁻3 - 8. It is also a cubic polynomial. See, put x is equal to 0 కదండి, అక్కడ రాంగ్ రాశాను. పుట్ p ఆఫ్ x is equal to 0 అని రాసుకోండి. సారీ అండి, అక్కడ ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జామ్కి పుట్ p ఆఫ్ x is equal to 0. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమవుతుందండి, అప్పుడు p ఆఫ్ x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసేస్తాం. 0 is equal to x⁻3 - 8.
So minus 8 by coming to LHS, it will become x power 3 is equal to 8. So x is equal to cube root of 8. 8 ఎలా రాయొచ్చండి 2 power 3. సో 2 cube root క్యాన్సిల్ అయిపోతుంది. సారీ 3 cube root క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇట్ విల్ బికమ్ 2. రూట్లోంచి అవుట్ సైడ్ వచ్చింది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +2 -2. ఎన్ని వచ్చాయండి ఆన్సర్స్? 2నే కదా వచ్చింది ఇక్కడ, 3 రాలేదు. అదేనండి క్యూబిక్ పాలినామియల్లో 1 ఆన్సర్ అయినా ఉండొచ్చు, 2 ఆన్సర్స్ అయినా రావచ్చు, 3 ఆన్సర్స్ అయినా వస్తాయి. ఓకేనా? 2, -2 ఆర్ ద 0 ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ p ఆఫ్ x లైక్ దట్. అండర్స్టూడ్? మీకు క్వశ్చన్స్ చూసేటప్పుడు మీకు ఇంకా అర్థమవుతుందండి. ఒకవేళ అర్థం కాకపోతే, మీకు అర్థం కాకపోతే కంపల్సరీ నాకు ఫోన్ చేసి అడగండి. See the exercise 3.1. See the first question. మీకు టెక్స్ట్ బుక్స్ ఉంటే టెక్స్ట్ బుక్స్లో అయినా చూసుకోండి. ఇఫ్ p of x is equal to 5x power 7 minus 6x power 5 plus 7x minus 6. ఫైండ్ ఏం కనుక్కోమన్నాడండి? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏముందండి? -6 కదా. సో దట్ ఈస్ ద ఆన్సర్. డిగ్రీ ఆఫ్ p ఆఫ్ x. ఆ క్వశ్చన్ మొత్తానికి డిగ్రీ ఎంత ఉందండి? హైయెస్ట్ పవర్ 7. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్, అక్కడ ఉండే కాన్స్టెంట్ టర్మ్ ఏమవుతుందండి? -6. దట్ ఈస్ ద ఆన్సర్స్. ఓకేనా? మీకు అర్థం కాకపోతే టెక్స్ట్ బుక్లో అయినా చూసుకోండి. నెక్స్ట్ బి అక్కడ ఏమి ఇవ్వలేదండి. 3 ఎగ్జాంపుల్స్ తీసుకోమన్నాడు, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, మీరు ఇంకొక 2 అయినా తీసుకోండి. p ఆఫ్ x ఈక్వల్ టు 4x పవర్ 10 ప్లస్ 5x పవర్ 6 మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 9x మైనస్ 5. సో కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 10. x పవర్ 10 యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుందండి? 4. డిగ్రీ ఆఫ్ p ఆఫ్ x ఏమవుతుందండి అక్కడ? 10. కాన్స్టెంట్ టర్మ్ ఏముందండి? -5. లైక్ దట్. మీరు ఇంకా ఎక్స్ట్రా అయినా 2 ఎగ్జాంపుల్స్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సీ ద సెకండ్ రోమన్. ట్రూ ఆర్ ఫాల్స్? ఓకేనా? దే గివెన్ ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, డిగ్రీ ఆఫ్ పాలినామియల్ √2 x² మైనస్ 3x ప్లస్ 1. అసలు అది పాలినామియలేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. సో ఇట్ ఈస్ ఎ పాలినామియల్, కరెక్టే. x పవర్ 2 ఉంది, x పవర్ 1 ఉంది. సో ఇట్ ఈస్ ఎ పాలినామియల్. ఇక్కడ ఏం కనుక్కోండి? డిగ్రీ ఆఫ్ పాలినామియల్. హైయెస్ట్ పవర్ ఎంత ఉందండి? 2. కానీ ఆన్సర్ ఏమి ఇచ్చాడు? ఆన్సర్ కూడా వాళ్ళు ఇచ్చేసారండి. ఓకేనా? ఈజ్ √2 అని ఇచ్చినాడు. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పమన్నాడు. 2 కదా అయ్యేది, √2 కాదు కదా. సో ఇట్ ఈస్ ద ఫాల్స్. నెక్స్ట్, కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇన్ పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3x పవర్ 3 మైనస్ 4x² ప్లస్ 5x ప్లస్ 7. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పాలినామియల్ లేదు చూడండి. సో అన్ని వేరియబుల్స్కి పవర్ పాజిటివ్లో ఉంది. సో ఇట్ ఈస్ ఎ పాలినామియల్. ఏం కనుక్కోమన్నాడండి? కోఎఫిషియంట్ ఆఫ్ x². కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏముందండి? -4 కదా. అక్కడ ఏమి ఇచ్చాడు ఆన్సర్లో? ఈజ్ 2 అని ఇచ్చాడు. మీకు టెక్స్ట్ బుక్లో చూసి అర్థమవుతుందండి. ఈజ్ 2 అని ఇచ్చాడు. ట్రూ అవుతుందో ఫాల్స్ అవుతుందండి? -4 రావాలా, కానీ 2 అని ఇచ్చాడు. సో ఇట్ ఈస్ ద ఫాల్స్. నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0 అని ఇచ్చాడు. డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఎలానో చూద్దాం. లెట్ us see వన్ ఎగ్జాంపుల్. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఎలా ఉంటుందండి? కాన్స్టెంట్ టర్మ్ ఎలా ఉంటుంది? 98, 100, 4 ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను 98 తీసుకున్నానండి. సో 98కి అక్కడ వేరియబుల్ లేదు, ఏదో ఒక వేరియబుల్ తీసుకోండి. అంటే 98 y పవర్ 0 అని రాసుకోవచ్చు కదా, మీ ఇష్టం. 98 z పవర్ 0 ఏదో ఒక వేరియబుల్ తీసుకొని పవర్ 0 పెట్టుకుంటే అది కాన్స్టెంట్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి 98ని నేను ఎలా రాశాను? 98 y పవర్ 0 అని రాయొచ్చు కదా, నో ప్రాబ్లం. ఎందుకంటే y పవర్ 0 అనేది 1 అయిపోతుంది. 98 1 జార్ మళ్ళీ 98. సో 98ని నేను ఎలా రాసుకున్నానండి? 98 y పవర్ 0 అని రాయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ వేరియబుల్ ఏంది ఉందండి? y. పవర్ ఎంత ఉందండి? 0. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏమవుతుంది? 0నే కదా. సో అదే క్వశ్చన్. డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. కరెక్టే కదండి అప్పుడు. సో ఇట్ ఈస్ ట్రూ. సీ ద నెక్స్ట్ వన్, 4th one. 1/x² మైనస్ 5x ప్లస్ 6. డినామినేటర్లో x పవర్ 2 ఉంది, x పవర్ 1 ఉంది. అది న్యూమరేటర్కి వస్తే ఏమవుతుందండి? సైన్ అనేది చేంజ్, x పవర్ -1 అయిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ ద అసలు క్వాడ్రాటిక్ అసలు పాలినామియలే కదా అది. ఓకేనా? సో ఇట్ ఈస్ ఫాల్స్. చూడండి, ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ బికాస్ అది న్యూమరేటర్కి వస్తే ఏమవుతుందండి? x² మైనస్ 5x ప్లస్ 6 హోల్ పవర్ -1 అయిపోతుంది. నెక్స్ట్ సీ ద లాస్ట్ వన్.
డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఇట్. ఓకేనా, ఒక డిగ్రీ ఆఫ్ పాలినామియల్ కనుక్కోండి. అసలు డిగ్రీ ఆఫ్ పాలినామియల్కి నెంబర్ ఆఫ్ టర్మ్స్తో అవసరమే లేదండి, అందుకే అది ఫాల్స్. సి x⁻3 ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం దానికి, ఆ క్వశ్చన్కి. x⁻3 - 8 ఆ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎంత అన్నది? డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 3 కదా, అంటే అది క్యూబిక్ పాలినామియల్ కదా. ఓకేనా, క్యూబిక్ పాలినామియల్ అంటే 3 టర్మ్స్ ఉండాలని ఏం లేదు. ఒక టర్మ్లో అయినా ఉండొచ్చు, 2 టర్మ్స్లో అయినా ఉండొచ్చు, అది 3 టర్మ్స్లో అయినా ఉండొచ్చు. టర్మ్స్తో దానికి సంబంధమే లేదు. ఓకేనా, పవర్తో సంబంధం. పవర్ని చూసి మనం ఏ పాలినామియల్ చెప్పగలగాలి. నెక్స్ట్ సేమ్ x⁻3 - 4x + 6 ఇది కూడా క్యూబిక్ పాలినామియలే కదా. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? టోటల్గా 3 టర్మ్స్ ఉన్నాయి. టర్మ్స్కి ఏమన్నా సంబంధమా అండి? ఓకేనా, ఫస్ట్ ఎగ్జాంపుల్ కూడా క్యూబిక్ పాలినామియలే, సెకండ్ వన్ కూడా క్యూబిక్ పాలినామియలే, థర్డ్ ఎగ్జాంపుల్ కూడా క్యూబిక్ పాలినామియలే. కానీ అక్కడ టర్మ్స్ అనేది ఫస్ట్ క్వశ్చన్లో 2 టర్మ్స్ ఉన్నాయి, సెకండ్ టర్మ్లో 3 టర్మ్స్ ఉన్నాయి, థర్డ్ క్వశ్చన్లో 1 టర్మే ఉంది. అంటే టర్మ్స్ డిఫరెంట్గా ఉన్నా కూడా పాలినామియల్ అది అంతా క్యూబిక్ పాలినామియల్ కదా 3. సో టర్మ్స్కి పాలినామియల్కి సంబంధం ఉన్నదండి. ఓకేనా, అంటే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఇట్ అన్నాడు. ఓకేనా, దానికన్నా అది మోర్ దాన్ ఉండొచ్చా, ఉండకపోయి ఎలా అయినా ఉండొచ్చు. ఓకేనా, మోర్ దాన్ అని చెప్పలేము. సో ఇట్ ఈజ్ ఫాల్స్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ కన్నా డిగ్రీ ఎక్కువ ఉండాలని ఏం లేదు, అది దానికోసం. సీ ద థర్డ్ వన్ క్వశ్చన్ చూడండి మీరు అక్కడ టెక్స్ట్ బుక్లో. ఇఫ్ p of t ఈజ్ ఈక్వల్ టు t⁻3 - 1 ఫైండ్ p of 1, p of 0, ఇంకా ఏమి చూడండి p of -1, p of 2 - p of 3 అట్లా. అంటే ఆ వాల్యూస్ అంతా ఫైండ్ అవుట్ చేయమంటాడు. లెట్ us see the answer. Given that p of t is equal to t⁻3 - 1. పుట్ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి? p of 1 కదా. p of 1 అంటే ఏమని? అంటే t ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలండి? 1 అని. సో పుట్ t is equal to 1. సో క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. p of 1 is equal to 1/3 - 1. సో 1/3 it will become 1 only, -1. 1 will be the cancel. So 0. p of 1 is equal to 0. That is the answer. See the next question. Next one దాంట్లోనే పుట్ t is equal to -1 అక్కడ ఇచ్చేటండి. p of -1ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పింటాడు. అంటే t ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలండి. పుట్ t is equal to -1. సో p of -1 is equal to -1/3 - 1. అంటే t ప్లేసెస్లో మాత్రం -1 సబ్స్టిట్యూట్ చేస్తాను. సో -1/3 it will become -1 only. So -1 - 1 -2. So p of -1 is equal to -2. That is the answer. See the third one. p of t is equal to t⁻3 - 1. Put t is equal to 0. ఓకేనా, అక్కడ క్వశ్చన్లో మీకు ఇచ్చేసాడు ఏంటండి? p of t యొక్క వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అందుకని t is equal to 0 తీసుకుంటాను. సో p of 0 is equal to 0/3 - 1. సో 0 - 1 it will become -1. సో p of 0 equal to -1. మిగతా రిమైనింగ్ 2 కూడా మీరు ఫైండ్ అవుట్ చేయండి. రిమైనింగ్ 2 you want to find out. See the fourth one. See the fourth one. The given for you. Check whether 2, -2 are the zeros of polynomial x⁻4 - 16 అని ఇచ్చాడు. అంటే చెక్ చేయమంటాడు. ఏమని చెక్ చేయమంటాడు? x⁻4 - 16 అనేది ఏంటండి? పాలినామియల్. ఆ పాలినామియల్లో ఆ 2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి అని చెప్తాడు. ఓకేనా, ఆ 2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి అని అడుగుతాడు. చెక్ వెదర్. ఓకేనా, ఇప్పుడు నేను ఒక మెథడ్ చేశానండి. ఈ మెథడ్ అయినా చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఆ పాలినామియల్లో ఫస్ట్ ఈ మెథడ్ చూడండి. పుట్ p of x is equal to 0. అంటే p of x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. సో 0 is equal to x⁻4 - 16. సో
16 is equal to x power 4. I want the x value. By coming to power 4, it will become fourth root of 16. 16 ఎలా రాయొచ్చండి, fourth root of 2 power 4. So 4 will be the cancel. Power 4 cube root 4 cancel. So it will become x is equal to plus or minus 2 వస్తుందండి, రూట్లోంచి అవుట్ సైడ్ వచ్చేసి. సో +2 -2. సో కరెక్టే కదండి. మనకు వాల్యూస్ ఏమొచ్చాయి, ఎక్స్ వాల్యూస్ +2 -2. అంటే నువ్వు క్వశ్చన్లో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x పవర్ 4 - 16 కదా. ఓకేనా, ఇదొక మెథడ్. ఇంకా మీరు చెక్ వెదర్ అన్నాడు కదా, చెక్ వెదర్ 2, -2 ఆర్ ద జీరోస్ ఆఫ్ పాలినామియల్ అన్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x పవర్ 4 - 16. డైరెక్ట్గా పుట్ x ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఆ పాలినామియల్లో p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేయండి. p ఆఫ్ -2 ఈక్వల్ టు కూడా 0 అనే వస్తుంది. అలా అయినా చెప్పచ్చండి, అలా అయినా చెక్ చేయొచ్చు, ఇలా అయినా చెక్ చేయొచ్చు. ఓకేనా, ఇది పర్ఫెక్ట్ ఆన్సర్. అది చెక్కింగ్ మెథడ్, చెక్ చేసాం. అలా అయినా చెక్ చేసుకోవచ్చు, ఇది ఏదైనా కరెక్టేనండి. ఓకేనా, ఒకవేళ సెకండ్ మెథడ్ ఎవరైనా కావాలంటే నన్ను అడగండి, మీకు చూపిస్తానండి మళ్ళీ వాట్సాప్లో పెట్టి. లేదు సార్ ఇదే అర్థమైందంటే ఓకే. సీ ద ఫిఫ్త్ వన్. ఇఫ్ ఏమని ఇచ్చింటాడండి క్వశ్చన్, 3, -2 ఆర్ ద జీరోస్ ఆఫ్, చెక్ వెదర్ 3, -2 ఆర్ ద జీరోస్ ఆఫ్ పాలినామియల్ x² - x - 6. దట్ ఈస్ ద క్వశ్చన్. See, I am taking, given that p of x is equal to x² - 6, sorry, x² - x - 6. ఇది కూడా చెక్ చేయమన్నాడు. అంటే డైరెక్ట్గా ఎక్స్ ప్లేస్లో 3, ఎక్స్ ప్లేస్లో -2 అలా సబ్స్టిట్యూట్ చేసైనా 0 అని చూపించండి. ఓకేనా, ఆ సెకండ్ మెథడ్ కూడా నేను చెప్తానండి. ఫస్ట్ మెథడ్ నేర్చుకోండి ఫస్ట్. సో పుట్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ డూ ద ఫ్యాక్టరైజేషన్. అక్కడ ఫ్యాక్టరైజేషన్ చేయండి. డూ ద ఫ్యాక్టరైజేషన్. సో ఏమొస్తుందంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ -6x². సో -3 x 2x తీసుకోవచ్చు. సో మిడిల్లో అదే కదా అప్లై చేయాల్సింది. సో x² - 3x + 2x - 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో x కామన్ తీస్తే కన్నా x - 3. లాస్ట్ టూ టర్మ్స్ నుంచి 2 కామన్ తీస్తున్నానండి. సో x - 3. సో కామన్గా x - 3, అవుట్ సైడ్ ఏముందండి x + 2. సో x ఈజ్ ఈక్వల్ టు, సో x - 3 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 3 అయిపోతుంది. x + 2 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు -2. సో 3, -2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ p ఆఫ్ x. ఇది ఒక మెథడ్. ఓకేనా, ఇది మామూలుగా జీరోస్ ఆఫ్ పాలినామియల్ కనుక్కుండే మెథడ్. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటే ఇలా కనుక్కోవాలి. చెక్ అంటే కన్నా ఈ విధంగా చేసినా ఒకటే, ఇంకో అనదర్ మెథడ్ ఉండేది, ఆ మెథడ్ అయినా చూపిస్తానండి. దిస్ ఈజ్ ద అనదర్ మెథడ్. ఓకేనా, ఫర్ ఫోర్త్ వన్కి అనదర్ మెథడ్. ఈ మెథడ్ ఏం చేయొచ్చండి. గివెన్ దట్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x⁴ - 16. ఓకేనా, పుట్ x ఈజ్ ఈక్వల్ టు -2. వాడు ఇచ్చేసాడండి అక్కడ క్వశ్చన్లో, చెక్ చేసుకోమని చెప్పాడు. -2 సబ్స్టిట్యూట్ చేయమంటాడు, 2 కూడా సబ్స్టిట్యూట్ చేయమంటాడు. అంటే పుట్ x ఈజ్ ఈక్వల్ టు -2 అంటే క్వశ్చన్లో x ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేస్తాను. p ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు -2⁴ - 16. సో ఇట్ విల్ బికమ్ 16 - 16. దట్ ఈక్వల్ టు p ఆఫ్ -2 ఈక్వల్ టు 0. 0 సెకండ్ ఇట్ ఈస్ ద జీరో ఆఫ్ పాలినామియల్. 0 రాకపోతే ఇట్ ఈస్ నాట్ ద జీరో ఆఫ్ పాలినామియల్. ఓకేనా, నెక్స్ట్ p ఆఫ్ x ఈక్వల్ టు x⁴ - 16. దాంట్లో ఇంకొక క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే -2 సబ్స్టిట్యూట్ చేయమన్నా 2 కూడా కదా. సో పుట్ x ఈజ్ ఈక్వల్ టు 2. సో p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2⁴ - 16. సో 16 - 16 దట్ ఈక్వల్ టు p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో -2, 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ p ఆఫ్ x. ఈ విధంగా అయినా రాయొచ్చండి, చేయొచ్చు.
సి ద ఫిఫ్త్ వన్ చూడండి. పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ఓకేనా. ద గివెన్ ఫర్ యూ జీరోస్ ఇచ్చేసాడు, అక్కడ చెక్ చేయమని చెప్తాడు. 3 ఇచ్చాడు. సో పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. పీ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 3² మైనస్ 3 మైనస్ 6, ఇట్ విల్ బికమ్ 9 మైనస్ 3, 9 మైనస్ 9, సో ఇట్ విల్ బికమ్ 0. సో పీ ఆఫ్ అంటే జీరో ఆఫ్ పాలినామియల్ అంటే అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే అది కంపల్సరీ ఆన్సర్ 0 రావాలా. 0 రాకపోతే ఇట్ ఈస్ నాట్ జీరో ఆఫ్ పాలినామియల్, 0 వస్తే ఇట్ ఈస్ అ జీరో ఆఫ్ పాలినామియల్. సో పీ ఆఫ్ 3 ఈక్వల్ టు 0, సో ఇట్ ఈస్ జీరో ఆఫ్ పాలినామియల్. నెక్స్ట్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ x మైనస్ 6, ఇక్కడ x ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేయమన్నాడు, నెక్స్ట్ -2 సబ్స్టిట్యూట్ చేశానండి. సో పీ ఆఫ్ -2 కూడా 0 అని చూపించాను. సో రెండు 0ని వచ్చేసేసాయి. అందుకు కాబట్టి 3, -2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్. ఓకేనా. ఒకవేళ 0 రాకపోయింటే 3, -2 ఆర్ నాట్ ద జీరో ఆఫ్ పాలినామియల్స్ పీ ఆఫ్ ఎక్స్. అంటే 1 or 2 ఆన్సర్లు వచ్చింటాయి. ఓకేనా. లైక్ దట్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి కంపల్సరీ.